బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ తన కొత్త కార్యవర్గాన్ని వచ్చే వారంలోగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆధ్వర్యంలో ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. మహిళలు, యువతకు అధిక ప్రాధాన్యమేనున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతౌల్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త బృందాన్ని రూపొందిస్తున్న పార్టీ జూలై తొలి వారంలో అధికారికంగా కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. దాదాపు ఇటు బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు 6 నెలలు అయ్యింది. ఇప్పటి వరకు కూడా ఏదైతే అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి పూర్తయినటువంటి కాలం. ఒకవైపు ఉత్తరప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే ఒక కార్యవర్గాన్ని ఇప్పుడు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు మరొక అంటే రానున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకము. ఇందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ కార్యవర్గానికి సంబంధించినటువంటి నూతన కమిటీని వచ్చే వారములో దాదాపు అంటే జూలై మొదటి వారములో కూడా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది. ఇందులో దాదాపుగా యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ఒక ఊహ్య రచన ఇప్పటికే కూడా చాలా క్రియాశీలకంగా భేటీలు కూడా పూర్తి అయ్యాయి. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది అనుకోవచ్చు. రానున్నటువంటి అంటే నెక్స్ట్ మనకు దక్షిణాదిన ఉండేటటువంటి తమిళనాడులో ఆల్రెడీ ఎన్నికలు అయిపోయాయి. రానున్నటువంటి ఎన్నికలు తెలంగాణ, తర్వాత మనకు చాలా ముఖ్యమైనటువంటిది దక్షిణాదిన పాగా వేయాలి అన్నటువంటిది ఏదైతే బీజేపీ అనుకుంటున్నటువంటి ఒక కార్యాచరణ రూపుదాల్చే విధంగా కూడా రానున్నటువంటి కార్యవర్గంలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు ఇటు అంటే పదవులు లభించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కూడా అటు ఉపాధ్యక్ష పదవి అనుకోవచ్చు, ప్రధాన కార్యదర్శి పదవి అనుకోవచ్చు, అనేక మందికి కూడా ఇచ్చినటువంటి అంటే దాదాపు మనకు 11 మంది ఉపాధ్యక్ష పదవికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 8 మంది కూడా ఏదైతే ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి అభ్యర్థులు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి టీం. కానీ వీరి సంఖ్యను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకు గల దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా క్రియాశీలక సమావేశాలు కూడా పూర్తయ్యాయి. జూలై మొదటి వారంన దీనికి సంబంధించినటువంటిది అంటే మహిళలకు ఎక్కువగా అవకాశాలు. ఇప్పటి వరకు కూడా ఉపాధ్యక్ష పదవిలో మహిళలు ఉన్నారు, కానీ ప్రధాన కార్యదర్శి దాంట్లో మహిళలు లేరు. ఈసారి మొట్టమొదటిసారిగా ప్రధాన కార్యదర్శి దాంట్లో అభ్యర్థుల్లో మహిళలకు అవకాశాలు ఇచ్చే విధంగా కూడా చాలా కీలకమైనటువంటి సమావేశంలో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇందులో భాగంగానే రానున్నటువంటి సభ్యుల సంఖ్యను కూడా పెంచేటటువంటి అవకాశం ఉంది. ఇందులో భాగంగానే దాదాపు మనకు మొదటి వారంలోనే దీనికి సంబంధించినటువంటిది కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులను ప్రకటించేటటువంటి అవకాశం ఉన్నది అన్నటువంటిది ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి కీలక సమావేశాలు. రైట్ కళ, థ్యాంక్ యూ.